మనకి ఎవ్రీడే ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయండి. దానిలోని భాగంగా ఈరోజు స్వాధ్యాయం అనే టాపిక్ డిస్కస్ చేయడానికి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, సౌమ్య కృష్ణ మోహన్ గారు, రాయ జగపతి రాజు గారు, డి శివప్రసాద్ గారు అండ్ కిషన్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి మన యొక్క కర్తాల ధ్వనులతో స్టేజ్ మీదకి ఆహ్వానించేసుకుందాం. గురుదేవో భవ. ఇక్కడ విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులకు, ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అందరూ ఉదయం చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం, క్లాసెస్ అటెండ్ అవుతున్నాం, ప్రతిరోజు కూడా ఎంతో జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఈ టైంలో రోజు ప్యానల్ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్ గురించి ఎంతో అద్భుతంగా మాస్టర్స్ వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్యానల్ డిస్కషన్లో భాగంగా స్వాధ్యాయం గురించి కొన్ని ప్రశ్నలు మనం అందరి మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని సేకరించి ఈరోజు మాస్టర్స్ని అడగడం జరుగుతుంది. మరి అందరూ సిద్ధమేనా అండి? ఇంతమంది ఉన్నారు, చాలా చప్పగా వినిపిస్తున్నాయి చేపట్లు. మన గురువుగారు చెప్పారు, త్రిరత్నాలు అందించారు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ప్రతి ఒక్క ధ్యాని కూడా ఈ మూడుటిని ఆచరించాలి అని చెప్తూ ఉంటారు. మనందరికీ తెలిసిందే, చాలామంది స్వాధ్యాయం చేస్తూ ఉన్నారు. ముందుగా చాలామంది ధ్యానం గురించి వచ్చినప్పుడు మేము ధ్యానం చక్కగా చేస్తున్నామండి, అంతా బాగుంది, పుస్తకాలు ఎందుకండి చదవాలి అని చెప్తూ ఉంటారు. సార్, మరి శ్రీనివాస్ సార్, మా క్వశ్చన్ ఏంటి అంటే, ధ్యానం ఒకటే ఆనందంగా ఉంది అంటున్నారు, మరి పుస్తకాలు చదవడం అవసరం అంటారా? అయ్యో, సో అందరికీ నమస్కారము. పత్రిజీ గారు మాకు ఏం నేర్పించారంటే, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మూడు ఒకటే అని నేర్పించారు మాకు ఏ రోజు కూడా ధ్యానం వేరే, స్వాధ్యాయం వేరే, సజ్జన సాంగత్యం వేరే అని నేర్పించలేదు. స్వాధ్యాయము అంటే ఒక వ్యక్తి తన ధ్యాన అనుభవాల్ని సమకూర్చి తన 80 సంవత్సరాలు 90 సంవత్సరాల జీవితంని మీకు ఒక 300 పేజీలో ఎసెన్స్ మీకు అందజేయడానికి ఒక ధ్యానం నుంచి వచ్చిన శక్తితో ఒక ప్రయత్నం, ఒక పుస్తకం. ఆ పుస్తకం చదివితే మీకు ఒక 80 సంవత్సరాల విజ్ఞానము మీకు అర్థమవుతున్నప్పుడు అది కూడా ధ్యానం అవుతుందా, అది కూడా ధ్యానం కాదా? మీరే చెప్పండి. ఈరోజు భూమి మీద నేను భారతీయుల గురించి మాట్లాడట్లేదు, ఈ విశ్వం మొత్తంలో అందరినీ ఈ ధ్యానం అనే పదం ఎంత స్ఫూర్తినిచ్చిందో అంతే ఎఫెక్ట్ తోటి ఇంకొక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరే ఒక యోగి ఆత్మకథ. ఎవరైనా చూడండి, ఆ ఒక యోగి ఆత్మకథ చదివి నా జీవితం అంతా మారిపోయింది అని చెప్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెస్టర్న్ సక్సెస్ఫుల్ పీపుల్. మళ్ళీ అది కూడా ధ్యానమే కదా. ఆ పుస్తకం చదవడం వల్ల వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు నాకు స్వాధ్యాయము, ధ్యానము వేరు వేరు అన్నది కానే కాదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ధ్యానము, స్వాధ్యాయము రెండు ఏం చేస్తాయి అంటే, ఈ భూమి మీద ఒక పెద్ద రోగం ఉంది ఈ మానవాళికి. ఏంటి ఆ రోగము అంటే, అస్ వర్సెస్ దెమ్ మెంటాలిటీ. నేను వేరు, వాళ్ళు వేరు, నేను వేరు, వాళ్ళు వేరు అన్న మెంటాలిటీతోనే ఈ భూమి మీద అందరు యుద్ధాలకు ప్రేరేపిస్తున్నారు. అది ఎంత స్ట్రాంగ్ ఉందంటే, అన్లెస్ అండ్ అంటిల్ అందరూ ధ్యానంని, స్వాధ్యాయంని చేస్తేనే ఈ అస్ వర్సెస్ దెమ్ మెంటాలిటీ ఇంకా తగ్గట్లేదు. ఇంక ఏం చేస్తే తగ్గుతుందో మీరే ఆలోచించండి. అస్ వర్సెస్ దెమ్ మెంటాలిటీ, నేను వేరు, ముంగట వాళ్ళు వేరు. మొట్టమొదటిగా పత్రిజీ గారు ఎప్పుడు కూడా ధ్యానం వేరే, స్వాధ్యాయం వేరే అని చెప్పలేదు. మళ్ళీ ఎందుకు ప్రజలు ధ్యానము వేరే, స్వాధ్యాయం వేరే, సజ్జన సాంగత్యం వేరే అనుకుంటున్నారు? నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మాకు మూడు, ధ్యానము ఈజ్ ఈక్వల్ టు స్వాధ్యాయము, స్వాధ్యాయం ఈజ్ ఈక్వల్ టు సజ్జన సాంగత్యం అని నేర్పించారు. అందుకోసమే మేము ధ్యానం ఎంత చేస్తామో స్వాధ్యాయం అంతే చేస్తాము, సజ్జన సాంగత్యం ఈ మధ్య తక్కువ చేస్తున్నాం, అంతే. అది నా జవాబు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ శివప్ప సార్, ఇప్పుడు స్వాధ్యాయం వల్ల మన లోపల చాలా మార్పులు వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉంటాం.
ముఖ్యంగా ఏంటి అంటే మనిషిని ఇబ్బంది పెట్టేది మనస్సే. ఎప్పుడు మనం పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాము, కానీ ఎక్కువగా మనని ట్రిగర్ చేసేది మన లోపల ఉండే ఆ ఆలోచనలు కానివ్వండి, మనస్సు కానీ. మరి ఈ స్వాధ్యాయం అనేది మనకు ఈ మనసుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలిసిన శివప్రసాద్, అందరికీ తెలుసు. మరి ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు ఆత్మవిద్య నేర్పిన నా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మకు నమస్కారం చేస్తూ, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సరే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. పొద్దున్నే లేచి అందరూ వింటూ ఉంటారు. కొంతమంది అయితే గంటలు గంటలు పారాయణం చేస్తూ ఉంటారు లలితా సహస్రనామం. మన జక్కా పద్మా మేడం అయితే లలితా సహస్రనామాలు అర్థం కావని ఒక్కొక్క నామానికి విడివిడిగా ఎంత శాస్త్రీయ దృక్పథంతో అర్థాలతో కూడి ఇచ్చారో చాలామంది చదవలేదు, అందుకే తెలియట్లేదు. అందులో చెప్తున్న ఆవిడ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ మూడు కలిస్తేనే మనిషి. ఆ మూడు వచ్చేదే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అండ్ ధ్యానం. మరి దాని గురించి పదే పదే చెప్పాలి అంటే, ఇందాక సౌమ్య గారు అడిగిన ప్రశ్న ప్రకారం ఆనందంగా ఉంటుంది, మేము స్వాధ్యాయం ఎందుకు చేయాలి అంటే, ఒక యోగి, ఒక మాస్టరు, ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 300 పేజీలు రాసినా, 100 పేజీలు రాసినా, 50 పేజీలు రాసినా, ఏ గురువైనా బుక్ రాసేటప్పుడు ఏమి రాస్తారు తెలుసా అండి? అందుకే గురువుగారు చెప్తూ ఉంటారు పత్రిజీ, మేము చెప్పింది వినండి, మేము చేసినట్టు మీరు చేయకండి. బాగా గుర్తుపెట్టుకోండి, పత్రిజీ వీడియోలో చూడండి. మేము చేసినట్టు మీరు చేయొద్దు, మేమేం చెప్తున్నామో వినండి. అలా మనకి ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రం చెప్తారు, కానీ వాళ్ళు చేసిన గ్రంథాలు ఉండవు. కాబట్టి స్వాధ్యాయం అనేది అందరికీ అవసరం. అది లేకపోతే ఇన్కంప్లీట్. పప్పు అన్నం పెట్టి రసం వేసి పెరిగి వెళ్ళదనుకోండి, భోజనం తినట్టు ఉంటుందా? ఇది కూడా అంతే. ఏ రోజైనా 10 పేజీలు స్వాధ్యాయం చేయకపోతే, ధ్యానం చేయకపోతే, సజ్జన సాంగత్యం చేయకపోతే ఎంత లోటు ఉంటుందో, ఎంత లోపం ఉంటుందో మనకే తెలుసు. అయితే మనసు పైన ప్రభావం, ఇది చాలా లోతుగా ఆలోచించాలి. ఏ గురువైనా మనకి చెప్పేది ఏం చెప్తారంటే, బాబు నువ్వు మాంసాహారం తినొద్దు, శాకాహారం తిను, మనిషిగా జీవించావు, మహాత్ముడిగా ఎదుగు, మాంసాహారం ముట్టుకోకు. అసలు ఈ మాంసాహారం అనేది ఎందుకు వచ్చింది? ఇది తింటే ఏమవుతుంది? మనిషికి కావాల్సింది నీరు, ఆహారం. వీటి ప్రభావం మనసు మీద ఏముంటుందో తెలుసుకుంటే మన స్వాధ్యాయం ద్వారా మనసు యొక్క ప్రభావం ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ఋషి అయినా చూడండి, కమండలంలో నీళ్ళు ఉంటుంది, వాళ్ళు నీళ్లు తాగుతారు, రోజు అన్నం తినరు. నీరు శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? మనం తాగిన నీరులో సగం యూరిన్గా బయటికి పోతుంది, అందులో సూక్ష్మ భాగం మన రక్తంలో కలుస్తుంది. అందుకే రక్తం గడ్డగట్టకుండా, అది ఎప్పుడు హార్ట్ అటాక్ రాకుండా, బీపీ పెరగకుండా రక్తాన్ని కాపాడుతుంది. మిగతా అతి సూక్ష్మ భాగం ప్రాణశక్తిగా మారుతుంది. అందుకే ఏ మనిషి అయినా తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు లేకపోతే 1 గంట కూడా బతకలేరు. అది నీరు యొక్క అవసరం. ఇంకపోతే మాంసాహారాన్ని పక్కన పెట్టి ఆహారం గురించి మాట్లాడతాం. ఆహారం అనేది మనం తీసుకున్న తర్వాత అందులో సగభాగం వ్యర్థంగా బయటికి పోతుంది. అందులో సూక్ష్మ భాగం మన శరీరాల్లో మాంసకృతులుగాను, కొవ్వుగాను ఏర్పడుతుంది. ఇంకా అతి సూక్ష్మ భాగం ఏమవుతుందంటే మనసుగా మారిపోతుంది. మనసుగా మారిపోయి అది ఏమవుతుంది? మన నుంచి వచ్చినట్టు మన మనసులో ఉండేటువంటి వికల్పాల యొక్క శక్తిని పెంచుతుంది.
త్రేతాయుగంలో వికల్పాలు లేవు ఋషులకి. కృతయుగంలో కూడా ఏ ఋషికి ఏ రాముడికి వీళ్ళు కూడా కృతయుగాలు చూడండి, మనసులో సంకల్పం వికల్పాలు లేవు, వాళ్ళ దగ్గర సంకల్పాలే ఉన్నాయి. ద్వాపర యుగం వచ్చిన దగ్గర నుంచి వికల్పం అనేది స్టార్ట్ అయింది. కలియుగంలో ఎలా ఉందో తెలుసు మీకు. వికల్పాల యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంది, సంకల్పాల యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంది. మీరు మాంసాహారం తిన్నారనుకోండి, అందులో సగం వ్యర్థంగా బయటకు పోతుంది, అందులో సగం మీరు తిన్న జంతు మాంసాహారం యొక్క కొవ్వు మీ శరీరంలో పేరుకుపోతుంది, అది బయటికి పోదు. అందులో సూక్ష్మ భాగం మీ మనసులో చేరిపోతుంది. అందుకే మీరు ఏ పని చేద్దామన్నా మీ వికల్పమే వెనకలాగుతుంది, ఎవరో లాగక్కర్లేదు. పొద్దున్నే బయలుదేరి కట్టాలు వెళ్దామంటే 6ంటికి బయలుదేరుతాం, కాదులే 10ంటికి బయలుదేరదాం అని చెప్పింది ఎవరు? మీ వికల్పం. వెళ్దామని చెప్పింది మీ సంకల్పం. అది మిమ్మల్ని ఆడుకుంటూనే ఉంటుంది. ఈ వికల్పం యొక్క తీవ్రత తగ్గాలి అంటే ఎవరో ఒకళ్ళు దేన్నో దాన్ని ఒక ఒత్తిడి తీసుకురావాలి. ఆ ఒత్తిడే స్వ అధ్యాయం. మన మీద మనం చేసుకునేటువంటి అధ్యయనం వల్ల, స్వాధ్యాయం వల్ల ఆ మనసులో ఉండేటువంటి వికల్పాల యొక్క తీవ్రత తగ్గి మనిషి సంకల్పం మాత్రంగా జీవించగలుగుతాడు. థ్యాంక్ యూ సార్. సంకల్ప వికల్పాల గురించి చాలా చక్కగా చెప్పారు సార్. రాయ్ జగపతిరావు సార్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఒకరికేమో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఒకరికేమో మేనిఫెస్టేషన్ ఇష్యూస్ ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఒక బుక్ అందరికీ ఉపయోగపడాలంటే అది ఎలా సాధ్యం? వాళ్ళు ఎలా ఎంపిక చేసుకోవాలి? వాళ్ళకి ఏదైతే కావాలో, పలానా బుక్ నాకు ఇది కావాలి, ఇది చదవడం వల్ల నాకు ఉపయోగపడుతుంది అని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? ఎన్నో పుస్తకాలు వస్తూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ఎలా కనెక్ట్ చేసుకోవాలి? వండర్ఫుల్. ఈ దేశం 10,000 సంవత్సరాలకి పైగా ఒకే విషయం మీద తన దృష్టిని అంతటిని పెట్టింది, సత్యం కోసం. అందుకే ప్రపంచంలో ఎవరైనా జ్ఞానోదయం పొందాలి అనుకుంటే భారతదేశం వైపు చూసేవారు. ఇక్కడున్నంతటి జ్ఞాన సంపద, సత్యాన్వేషణ, ఇంత లోతైన అధ్యయనం మిగిలిన ప్రాంతాల్లో జరిగే అవకాశం లేదు. అంతటి గొప్ప భూమిలో మనకి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. వేదాలు ప్రామాణిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఇవి మనకి ప్రామాణిక గ్రంథాలు. ఏ గ్రంథం చదవాలి అని ప్రశ్న వచ్చినప్పుడు శాస్త్ర ప్రమాణం ఉన్న గ్రంథాలు చదవాలి. శాస్త్రంలో ప్రమాణం ఉండాలి. శాస్త్రంలో ఏదైతే చెప్పారో ఆ విషయాల్ని ఆచరించిన ఋషి ప్రమాణం రెండవదిగా తీసుకోవాలి. ఋషి ప్రమాణం ఉండాలి. 3 ఆత్మ ప్రమాణం. తర్వాత మనం లైఫ్లో అప్లై చేయడానికి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈవేళ ఈ భారతదేశం, నేను ఒక సందర్భంలో పత్రికారిని అడిగాను, మెకాలే ఆ బ్రిటిష్ పార్లమెంట్కి రాసిన లెటర్ని చదివి పత్రిజీని నేను అడిగాను, మెకాలే విద్యా వ్యవస్థని నాశనం చేస్తేనే ఈ దేశం ఇంత సంపదతో ఉంది, ఇంత జ్ఞానంతో ఉంది, వీళ్ళని మనం బానిసలుగా చేయాలంటే వీళ్ళ విద్యా విధానాన్ని మనం, ఆ విద్యా వ్యవస్థని మనం మార్చాలి అని రాశాడు. అంటే ఆయన అన్న మాట ఏంటంటే, ఆ మెకాలే పడి ఎంతకాలం ఏడుస్తావు, మన దగ్గర ఏముంది అది తెలుసుకుని ఉండాలి కదా అన్నారు. ఈ దేశంలో ఎంతటి సంపద ఉందో అది తెలియకుండా ఉండడమే మన దౌర్భాగ్యం. మొన్ననే విజయవాడలో ఒక సభ జరిగింది, పత్రిజీ జన్మదినం రోజున. ఒక ముస్లిం ఖాదర్ భాషా గారు భగవద్గీత చెప్తా ఆయన అన్నారు, భగవద్గీత ప్రబోధిస్తూ ఉన్నారు. భగవద్గీత మీద ఆయన ఎంతో ట్రస్ట్ని చేసి అందరికీ ఉచితంగా భగవద్గీతని పంచుతూ ఉన్నారు. వారు అన్నారు, ముస్లింల ఇంటికి వెళ్ళి అడగండి, 10 మంది ముస్లింల ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర ఖురాన్ ఉంటుంది. 10 మంది క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది. 10 మంది హిందువుల దగ్గరికి వెళ్ళండి, భగవద్గీత ఎంతమంది దగ్గర ఉందో ప్రశ్నించి చూడండి.
ఎందుకని భగవద్గీత మనం మన బిడ్డలకు అందించలేదు? ఎందుకని ఉపనిషత్తుల్ని మనం పరిచయం చేసుకోలేకపోయాం? ఎందుకని మనం దారి తెప్పాం? దాదాపు 1000 సంవత్సరాలు బానిసలుగా ఉండి బానిస మనస్తత్వంతో ఉన్న మనం వెస్ట్ని అనుకరణ చేయడమే ఈ జీవితానికి గొప్ప ఇది అనుకుని ఎవరైతే ఈరోజు 3D డెత్, డ్రగ్స్, డిప్రెషన్ అటువైపు పోతున్నారో వాళ్ళని అనుకరిస్తా భారతదేశానికి సంబంధించిన ప్రతిదీ నాన్సెన్స్ అనుకోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్య స్థితి ఇది. ఈవేళ ప్రతి యూత్, ముఖ్యంగా ప్రతి వాళ్ళు ఈ దేశపు సంపదను తెలుసుకోవాలి. భారతదేశపు జ్ఞాన నిధిని మనం తెలుసుకోకపోతే మన భవిష్యత్ తరాలకు ఎవరు అందిస్తారు? అంచేత భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మన గ్రంథాలని, సద్గ్రంథాలని తప్పనిసరిగా చదవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. దాంతోపాటు వెస్ట్లో జరిగిన రీసెర్చ్, ఎంతో అద్భుతమైన రీసెర్చ్ ఉంది కాబట్టి వాటిని కూడా తీసుకోవాలి. ఆ రెండు మనం చదువుతూ ఉండాలి. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ స్వాధ్యాయానికి అంత పెద్దపీట వేసింది. పత్రిజీ 1,00,000 పుస్తకాలు చదివారు. ప్రతిరోజు ఆయన దగ్గర ఒక కొత్త పుస్తకం ఉంటుంది. ఎవరు కనిపించినా, నేను ఎప్పుడు కనిపించినా ఆయన అనేవారు, నీకు ₹1,00,000 కావాలా, ఈ పుస్తకం కావాలా అని. ఆయన దగ్గర ఎప్పుడు చదువుతూ ఉన్నారు. ఇందాక అంటున్నారు, మేము ధ్యానం చేస్తున్నాం కదా, స్వాధ్యాయం అంత ఇంపార్టెంట్ కాదు, మాకు ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయని. వాటిని నేను తగ్గించడానికి మాట్లాడడంలే. మీరందరూ దయచేసి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఇచ్చారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేయించారు. టార్కమ్ సరాడేరియన్ది స్త్రీయే వెలుగు, ఆత్మయోగంలోకి మహాప్రవేశం అనే ఒక గొప్ప బుక్ ఉంది. ఆత్మయోగంలోనికి మహాప్రవేశం. సాధన చేసే ప్రతి వాళ్ళు, ధ్యానం చేసే ప్రతి వాళ్ళు టార్కమ్ సరాడేరియన్ ఆత్మయోగంలోనికి మహాప్రవేశం అనే బుక్ చదివి అప్పుడు మీకు వస్తున్న అనుభవాల్లో ఉన్న శాస్త్రీయత ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి పుస్తకాలు చదవాలి. అలాగే ఓషోని ప్రతి పిరమిడ్ మాస్టర్ చదవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి 2 మూల స్తంభాలు, ఒకటి ఓషో రజనీష్, 2 లోబ్సాంగ్ రాంపా. ప్రపంచంగా ఎలా జీవించాలో తెలుసుకోవడం కోసం ఓషో దగ్గరికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలాగా మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలో లోబ్సాంగ్ రాంపాని చదవాలి. ఆ 2 మూల స్తంభాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి. 600కి పైగా ఆ మహనీయుడి ఉపన్యాసాలు ఉన్నాయి ఓషోయి. ప్రతి వ్యక్తి చదవాలి. యూత్ ముఖ్యంగా రెబల్ బుక్ చదవాలి. అనుకరణ కాదు, ఎవరిని అనుకరించడం కాదు, తప్పనిసరిగా పుస్తకాలు చదవాలి. అలాగే ఇంకొక 2 నిమిషాలు అమ్మ, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్. ఇది సిలబస్గా ఉండాలి. ఈ బుక్ జోసెఫ్ ట్రియన్ బుక్, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్. మీరు రాసుకోండి దయచేసి, మీ పిల్లలకి ఈ బుక్ అందించండి. థాట్ ఎలా ఉంటుంది, థింకింగ్ ఎలాగ డిస్ట్రాక్ట్ అవుతుంది, థాట్కి థింకింగ్కి ఉన్న తేడా ఏంటి, ఆలోచనకి ఆలోచించడానికి ఎంతటి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయో. ఎన్ని రోజులు, ఎంత సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నామో. ఈ జన్మ సరిపోదు ఫ్రెండ్స్. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, 80 సంవత్సరాలు 100 సంవత్సరాల్లో వాళ్ళ జీవితం అంతా వెచ్చించి ఇచ్చిన సారాన్ని ఒక పుస్తకంలో ఇస్తే, అలాంటి పుస్తకాలు వేలాదిగా మన దగ్గర అందుబాటులో ఉంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో దొరికినన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కడో దొరకవు. ఆ గురువు పరంపరకు చెందిన పుస్తకాలు ఉంటాయి వేరే చోట, కానీ పిరమిడ్ సొసైటీలో అందరి ఆధ్యాత్మికవేత్తల్ని పరిచయం చేశారు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇలాంటి ధ్యాన మహాచక్రాలు జరగడం కోసం ఎదురు చూసేవాళ్ళం, కొత్త పుస్తకాలు వస్తాయని. ఈరోజు చదివే వాళ్ళ సంఖ్య ఎందుకో ఆ పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గిందో ఏంటో. పుస్తకాలు చదవాలి అందరూ. ఈవేళ మీ అందరికీ నా రిక్వెస్ట్, ఆ బుక్ స్టాల్లో ఒక పుస్తకం కూడా ఉండకూడదు, కొనుక్కుని వెళ్ళాలా. మీ బిడ్డలకు అవి చూపించండి, వీరు చదవండి. ఒక యోగి ఆత్మకథ చదవకపోతే ఎలా? ప్రపంచంలో అత్యధికంగా ప్రింట్ అయిన బుక్ ఒక యోగి ఆత్మకథ మీ ఇంట్లో లేకపోతే ఎలా? భగవద్గీత మీ ఇంట్లో లేకపోతే ఎలా? ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు, ఎంతమంది మహనీయులు ఇచ్చిన పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తే ఆ పుస్తకాలు చదవకపోతే ఎలా? దయచేసి స్వాధ్యాయం అతిపెద్ద పీట. పత్రిజీ చెప్పారు, ధ్యాన సాధన పూర్తయిన తర్వాత ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటారనే జ్ఞానం కలిగిన తర్వాత నిత్య జాగరూకతని ప్రాక్టీస్ చేయాలి. ఆయన మిమ్మల్ని ఎక్కడో ఏదో ప్రాక్టీస్ చేయమనిలే, పూర్తి అవేర్నెస్ని, నిత్య జాగరూకతని ప్రాక్టీస్ చేయమని చెప్పారు. మీరు తులసి దళం చదవండి.
నెక్స్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఎంతోమంది ప్రశ్నలు ఏ పుస్తకాలు చదవాలని ఈరోజు చక్కగా మీరు మాకు ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎంతోమంది ధ్యానులు వచ్చారు కదండి. వచ్చాక ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక పుస్తకమైనా కొనుక్కున్నారండి? ఒకసారి చేతులు ఎత్తండి, ఎంతమంది తీసుకున్నారు? సో ఇంకా చాలామంది పుస్తకాలు తీసుకోలేదు. మీరు అక్కడికి ఒక్కసారికి వెళ్ళి మీకు ఏ బుక్ కనెక్ట్ అయితే ఆ బుక్ ఈరోజు తీసుకోండి. కొత్త సంవత్సరం వస్తూ ఉంది, మనం ఆ పుస్తకంతో మనం స్టార్ట్ చేద్దామండి. సార్ కిషన్ రెడ్డి సార్, ఇప్పుడు ఒక్కొక్క గురువు ఎన్నో పుస్తకాలు మనకు రచించడం జరిగింది. సో ఈ పుస్తకాల ద్వారా మనకు ఎంతవరకు ఆ గురువు యొక్క అవసరం తీరనుంది మనకి? థ్యాంక్ యూ మేడం. అయితే ఫస్ట్ నేను 22 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు స్వామి వివేకానంద కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యాన ప్రచారం చేయడం వల్ల నేను ఈ మైక్ పట్టుకొని ఇన్ని వేల మంది మధ్యలో ఉండగలుగుతున్నాను. ఇక మేడం గారు అడిగింది ఏంటి, గురువుల పుస్తకాలు మనకు ఎలా ఉపయోగపడతాయి? చాలా ఉపయోగపడతాయి. అందరి గురువుల్ని మనం ప్రత్యక్షంగా చూడలేము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఈ మధ్యలో అమెరికా వెళ్ళినప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయల పుస్తకాలు ఎప్పుడూ ఉంటాయి లైబ్రరీలో. ఎందుకుంటాయంటే, ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏది కానీ నా చేతికి ఏ బుక్ వస్తే ఆ బుక్ తీసుకొని వెళ్ళిపోతాను కాల్లో చదవడానికి. అందులో నాకు ఏదో ఒకటి దొరుకుతుంది. అలాగే నేను మహావతరణ బుక్ ప్లస్ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, జక్కా పద్మ గారు రాసిన ఇది మన పతంజలి యోగ శాస్త్రము, ఇంకోటి యోగా బుక్ తీసుకెళ్ళాను. అవందరూ గురువులే కదా. దాని ద్వారా నాకు ఎన్నో పరిష్కారం దొరికాయి. అందులో మహావతరణ బుక్లో ఒక పరిష్కారం దొరికింది నాకు. అదేంటంటే, ఇప్పుడు నేను ఎన్నో వర్కులు చేస్తున్నాను, ఎన్నో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, ప్రతి దానిలో ఏలు పెడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను నేను అసలు అని అంటే, ఆ బుక్లో దొరికింది నాకు సమాధానం. నువ్వు అనుకున్నది కాదు, నీకు ఎదురొచ్చింది చేయడమే కరెక్టు అని. అలాగే ఇప్పుడు నేను చేసే అన్నీ కూడా నేను అనుకుని చేయట్లేదు, నాకు ఎదురుగా కనబడుతున్నాయి. ఇది పత్రిక గారితో కూడా డిస్కస్ చేశాను నేను. అంటే ఆ బుక్లో దొరికింది నాకు ఒక యోగి ద్వారా. పతంజలి యోగ శాస్త్రంలో ప్రతి లైన్ అండర్లైన్ చేశాను. అసలు ఎంత అద్భుతమైన బుక్ అంటే, జక్కా పద్మ గారికి చాలా ధన్యవాదాలు. అది మామూలు ఆ బుక్లో ఉందో లేదో కానీ ఈ బుక్లో మాత్రం చాలా అద్భుతంగా చెప్పింది. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్లో కూడా అసలు ఆ ప్రశ్నలు మనకు ఏ రాదు, అసలు ఎన్ని ప్రశ్నలు ఎన్ని సమాధానాలు. ఒక్కొక్క గురు లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఇన్నిటి ద్వారా మనకు ఎంతో జ్ఞానం వచ్చేసింది. అయితే ఏ బుక్ చదివినా అందులో నేనున్నాను అనిపిస్తుంది. నేను కూడా చాలామంది బుక్స్ ఇస్తాను కదా, ఈ బుక్ ఇస్తే ఇది నా గురించే వచ్చినట్టుంది అంటారు. అలా పరిష్కారం దొరుకుతుంది. మీకు ఎసెన్స్ అనే బుక్ యాక్చువల్గా నేను ఈ పెద్ద ఈ ఐఏఎస్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, నేను ఆర్టికల్స్ రాసేటప్పుడు నా చెయ్యి వణికేది బాగా. రాయడం రాసేది రాత్రంతా, చెయ్యి వణికినప్పుడు కొద్దిసేపు కూర్చునేది, మళ్ళీ ధ్యానం చేసేది, మళ్ళీ మొదలుపెట్టేది. కానీ అసెన్షియల్ బుక్ చదివిన తర్వాత అలా నాకు సమాధానం దొరికిన ఈ వణుకుపోయింది, ఈ షేకింగ్ పోయింది. ఎందుకంటే నేను చేసేదాన్ని కూడా పెద్ద ఒక డేంజరస్ సిచ్యువేషన్లో హై ఉంటాయి ఎప్పుడు, అవి ఎందుకు చేస్తున్నా నాకు తెలియదు. కానీ మహావతరణ బుక్ దొరికింది. ఈ విధంగా మేడం మనకు ఈ ఏది గురువులు అయితే ఉన్నారో ఆ గురువులలో మనకు కావాల్సింది మనకు ఎదురొస్తుంది. ఇందాక మీరు అడిగారు ఏ బుక్ చదవాలా అని. వాస్తవంగా భగవద్గీత ఉందనుకుందాం, ఏ పేజ్ ఓపెన్ చేస్తే ఆ పేజే వస్తుంది. ఇంకొక చిన్న చెప్తా, ఎందుకంటే షార్ట్కట్లో చెప్పాలి కాబట్టి సబ్జెక్ట్ ఉపది కాబట్టి. ఒక అమ్మాయి వచ్చేసి అక్కడ నిలబడింది, ఏది లాంగ్ బ్యాక్ ఒక 15 సంవత్సరాల క్రితం నిలబడితే, ఏంటమ్మా రా అన్నాను. రా అన్న తర్వాత వచ్చింది, ఏంటి నీ ప్రాబ్లం అంటే, మా నాన్న చనిపోయిండు, దాదాపు 7-8 నెలల బట్టి నేను కాలేజీకి వెళ్ళలేదు, రేపు ఎగ్జామ్ ఉంది అంది. నిన్ను ఎవరు పంపించారమ్మా అంటే, ఇంకో ఇంజనీరింగ్ అబ్బాయి డిప్రెషన్లో ఉండి నా దగ్గరకు వచ్చి ఏర్పడినట్టు కూర్చున్నవాడు, ఆ అబ్బాయి క్యూర్ అయ్యాడు, క్యూర్ అయి నువ్వు పలానా దగ్గర పంపని చెప్పి పంపాడు అన్నమాట. ఆ పేరు చెప్పేది. అప్పుడు ఏం చెప్పాలి నేను? ఏం లేదమ్మా, నువ్వు కొద్దిసేపు ధ్యానం చేయి, ఏ పేజీ ఓపెన్ అయితే ఆ పేజ్ చదువుకో. అలాగే చదివింది ఆ అమ్మాయి. ఫస్ట్ పేపర్ ఇచ్చేసింది. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇక్కడే కనబడింది ఆ బాబు. ఆ అమ్మాయి ఎలా ఉందంటే, ఎంసీఏ చేసింది సార్, బెంగళూరులో జాబ్ చేస్తుంది అన్నారు.
అంటే ఈ విధంగా మన బుక్స్ ఏదైతే ఉన్నాయో అలా ఉపయోగపడతాయి. నీకు ఏ సమస్య వచ్చినా నీ చేతికి వచ్చిన బుక్ తీసుకోవాలని నీకు సమాధానం దొరుకుతుంది. ఇది మేడం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క సమస్యకి మనం ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే పుస్తకాలు తెచ్చుకుంటే అవే ఒక గురువు రూపంలో మనకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాయని చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. సీనన్న, ఇది మన పత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, స్వాధ్యాయం అంటూ ఉంటున్నారు, దానికి తోడు దాన్ని స్వాధ్యాయ యోగం అని చెప్తూ ఉంటారు. అది యోగం అని ఎందుకు అనాల్సి వచ్చింది మనకి? యోగము అంటే యూ బికమ్ దట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పత్రిజీ గారు ఆర్ ఈ భూమి మీద ధ్యానం తర్వాత అందరూ బాగా ఒక పదంని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం వెనుక చాలా పరమార్థం ఉంది. ఆ పదం ఏంది అంటే క్రియేటివిటీ. ఒక ఐడియా, మనిషి అంటే ఒక ఐడియా, ఆత్మ అంటే ఒక ఐడియా. ఓకే, భగవద్గీత వెనుక ఒక ఐడియా ఉంది. ధ్యానం ఎప్పుడైతే చేస్తారో ఆ ఐడియా మీ మనసులో ఒక ఐడియల్ లాగా, ఒక సూత్రంలాగా అర్థమవుతుంది మీకు. ఆ ఐడియా, ఈ ఐడియల్ మధ్యలో వంతెన నిర్మించుకోవాలి అంటే కనుక మీరు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే ఆ ఐడియా యొక్క రూపం మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీకు ఆ సూత్రము మనసుతో అరిగించుకుంటారో దాని తర్వాత థర్డ్ స్టేజ్ వస్తుంది, ఐడియల్ ఆర్ మేనిఫెస్టేషన్ అని. ప్రతి పుస్తకం వెనుక ఒక ఐడియా, ఆ ఐడియాతో మీరు ఏకమైపోవడమే యోగం అంటే. యోగము ఈజ్ యూనియన్, స్వాధ్యాయము ఈజ్ 5 రకాల పుస్తకాలు ఉంటాయి భూమి మీద, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రకం బుక్ ఏంటి అంటే మనం అహంకారంతో ఎంచుకుంటాము, అహంకారాన్ని పెంచుకోవడానికి చదువుతాం. వాడు రాసేవాడు కూడా అహంకారంతో రాస్తాడు. నీకు ఆ పుస్తకం చదివిన తర్వాత నీకు ప్రశ్నలు పెరుగుతుంటాయి, జవాబులు దొరకవు. అది స్వాధ్యాయం కాదు. రెండవ రకం ఒక పుస్తకము, నేను నా మనసునంతా పుస్తకంలో పెడతా. నేను ఆత్మ పదార్థం పెట్టా ఆ పుస్తకంలో, మొత్తం ఇన్ఫర్మేషనే ఉంటుంది, పరివర్తన ఉంటుంది ఆ పుస్తకంలో. చూడండి, మళ్ళీ అహంకారంతో ఒక మనిషి రాసిన పుస్తకం, హిట్లర్ ఆటోబయోగ్రఫీ చదివితే ఏమీ అర్థమవుతుంది మీకు? అది కూడా చదవాలి. హిట్లర్ ఆటోబయోగ్రఫీ కూడా చదివితే ఒక అహంకారి ఎలా ఆలోచిస్తాడో కూడా తెలుస్తుంది మీకు. అలాంటి పుస్తకాలు 80% ఉంటాయి మార్కెట్లో. రెండవ రకం పుస్తకము, మ్యాక్సిమం పీపుల్ వాళ్ళ మనసులో ఏముంటుందో అవే రాస్తారు. స్వాధ్యాయ యోగము ఎప్పుడు అంటే నువ్వు నీ ధ్యానంలో, నీ అనుభవాలతో, నీ విజ్ఞానంతో ఒక 40 సంవత్సరాలు కృషితో వచ్చిన ప్రోడక్ట్, ఆత్మతో కూడి ఉన్న పుస్తకాలు. ఆత్మ పదార్థం ఉంటుంది ఆ పుస్తకంలో, అంటే ఆ పుస్తకంలో ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి ఉన్న పుస్తకం మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో, ఎప్పుడైతే ఆ పుస్తకం తీస్తారో మీరు మొట్టమొదటిసారిగా మీ మూలాధార చక్రం నుంచి చూస్తారు. ఆ మూలాధార చక్రంలో ఉన్న ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. ఎప్పుడో 2 నెలల తర్వాత మీరు మణిపూర చక్రంలో ఉంటారు, ఆ పుస్తకం తీస్తారు, ఆ మణిపూర చక్రంలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. కొన్నిసార్లు అర్హత చక్రంలో సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. కొన్నిసార్లు విశుద్ధ చక్రకు సంబంధించిన జవాబులు దొరుకుతాయి. కొన్నిసార్లు ఆజ్ఞాచక్రకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. కొన్నిసార్లు శాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకోసమే ఒక ఆధ్యాత్మిక పుస్తకంని 7 సార్లు చదవాలి. 7 సార్లు చదివితే మీకు ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడల్లా ఆ పుస్తకం కొత్తలాగా కనపడుతున్న పుస్తకాన్ని ఎంచుకోండి. మీరు ఈనాడు పేపర్ తీసుకొని నేను స్వాధ్యాయం చేస్తున్నా, ఇదేదో తెలుగు మ్యాగజైన్ తీసుకొని స్వాధ్యాయం చేస్తున్నా, అది కాదు స్వాధ్యాయ యోగం. స్వాధ్యాయ యోగం అంటే నీ చైతన్య స్థితిని కొంచెం ఇంప్రూవ్ చేసే పుస్తకం రీడింగ్తో నీ చైతన్యము కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు దాంతో నువ్వు ఏకమవుతావు. కాబట్టి పత్రిక గారు దాన్ని స్వాధ్యాయ యోగం అని పెట్టారు. యోగం అంటే యూ బికమ్ వన్ విత్ దట్ నెక్స్ట్ కాన్షియస్నెస్, డీపర్ లెవెల్ కాన్షియస్నెస్. ఎవ్రీ బుక్ షుడ్ బి రెడ్ 7 times. ఒక స్పిరిచువల్ బుక్ని మీరు ఒకసారి చదివి దయచేసి కామెంట్ రాయకండి. ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మిక పుస్తకంలో ఒక సూత్రం ఉంటుంది. ఏంటి అంటే కంటిన్యూటీ. ఒక తాడుతో ఒక దండ ఎలా తయారు చేస్తారో ఆ రూపం ఉంటుంది ఒక నిజమైన ఆధ్యాత్మిక పుస్తకంకి. అది ఆధ్యాత్మిక పుస్తకం అంటే. అది 40 సంవత్సరాల తర్వాత తీసినా కానీ మీకు ఒక కొత్త కోణం కనబడుతుంది. ఒక ఆధ్యాత్మిక పుస్తకంలో 360 degrees కోణము, పరిపూర్ణమైన
ఇన్ఫర్మేషన్ ఉండేదే నిజమైన ఆధ్యాత్మిక పుస్తకము. ఏదైతే మీ పరివర్తనశీలతకు ఉపయోగపడదో, ఓన్లీ ఇన్ఫర్మేషన్తో ఉంటుందో అది స్వాధ్యాయ కాదు, అది జనరల్ రీడింగు. అందరికీ కన్ఫ్యూజన్ ఏంటంటే డిగ్రీ వరకు ఎలా పుస్తకాలు చదువుతామో ఆధ్యాత్మిక పుస్తకాలు అలా చదువుతాం అనుకుంటారు. అది కాదు ఆధ్యాత్మిక పుస్తకం. ఆధ్యాత్మిక పుస్తకము మీ లోపల ప్రయాణానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీ పరివర్తనకు సహాయపడాలి. ఇన్ఫర్మేషన్ షుడ్ బికమ్ ట్రాన్స్ఫర్మేషన్. అదే స్వాధ్యాయ యోగము. ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పత్రి గారు ఎప్పుడు ఒకటే అయాన్స్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నోయటిక్ సైన్సెస్ అని. వాళ్ళే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని శాస్త్రీయ కోణంలో ఈ ప్రపంచానికి అందించే యూనివర్సిటీ అదే అన్నమాట. వాళ్ళ క్యాప్షన్ ఏంటి తెలుసా? ఇన్స్పైర్డ్ బై ఎక్స్పీరియన్స్, ట్రాన్స్ఫార్మ్డ్ బై సైన్స్. మీకు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తి వస్తుంది ఒక పుస్తకంలో అంటే ఒక మనిషి అనుభవము ఆ పుస్తకంలో పెట్టాడు కాబట్టి అది చదివితే మీకు స్ఫూర్తి వస్తుంది. మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు శాస్త్రీయంగా ఆలోచిస్తే వస్తుంది. మన శాస్త్రీయ ధ్యానం చేస్తున్నాము, శాస్త్రీయమైన పుస్తకాలు చదువుతున్నాము, శాస్త్రీయమైన మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మనిషి ఎంత క్లారిటీ వైపు వెళ్ళాలి? ఓషో పుస్తకాలు అంటారు, 350 పుస్తకాలు రాశాడు. ఏం లేవు ఆ పుస్తకాలలో. ఏముంది? అక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి, ఆత్మ దగ్గర నుంచి ఆన్సర్లు వస్తాయి. ఎవ్రీ క్వశ్చన్ హీ ఆన్సర్డ్ ఓషో. చూడండి, ఓషో ఒక ఆత్మస్థితి నుంచి ప్రతి ఒక్కరి ప్రశ్నకి జవాబులు ఇచ్చాడు. మరి అది విన్నవాళ్ళు ఆత్మస్థితికి వెళ్ళారా, ఇంకా వాళ్ళు పర్సనాలిటీ అహంకార స్థితిలో ఉన్నారో అది పట్టించుకోడు ఓషో. ఓషో పని ఏంటి? నేను ఆత్మస్థితి నుంచి జవాబులు ఇచ్చానా లేదా. ఆ మూస పద్ధతిలో 350 పుస్తకాలు వచ్చాయి, అవునా కదా? ఏమున్నాయి 350 పుస్తకాలలో? ప్రశ్నలు జవాబులు. అవే ప్రశ్నోపనిషత్తులో ఉన్నది కూడా అదే. ప్రతి ప్రశ్నకి ఒక జవాబు. అందరు అంటున్నారు, ఎంతోమంది గురువులు, ఏమి బుక్కులు, అందరు గురువులు సాధకులు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అదే స్వాధ్యాయ యోగము. మీరు అడిగే మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఆత్మస్థితిలో ఉన్న ఒక ఎన్లైటెడ్ పర్సన్ ఇచ్చే ఆన్సర్సే స్వాధ్యాయ యోగం అంటే. చూడండి, ఆ ఆన్సర్స్తో మీరు యూనియన్ కావడమే స్వాధ్యాయ యోగం అంటే. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ పర్సనాలిటీని వదలట్లేదు. ఎంతసేపు 1990 నుంచి పత్రిక గారు ఏం చెప్తున్నారు? మీరు 5 సెన్సరీ పర్సెప్షన్ కాదు, మీది మల్టీ సెన్సరీ పర్సెప్షన్ అంటారు. మీ కళ్ళతో చదువుతున్నారా? మీ భావాలతో కూడి ఉన్న కళ్ళను కూడా నిద్రలేపి మీ పుస్తకం రీడింగ్ చేసేటప్పుడు అవి కూడా నిద్రలేచాయా లేదా? మీ మనసులో ఉన్న కళ్ళను కూడా నిద్రలేపి పుస్తకం చదువుతున్నారా లేదా? అవన్నీ ఏకమైతే మీకు పుస్తకం అర్థమవుతుంది. చూడండి, ఎంత చక్కగా ఒక స్వాధ్యాయంలో కూడా మీరు ధ్యానం చేసే టెక్నిక్లన్నీ ఫాలో అవుతాయి. ఎస్ సార్ నో? దాన్నే ఆయన యోగం అన్నారు. పత్రి గారికి ఫేవరెట్ వర్డ్, నేను 35 ఇయర్స్ పత్రి గారు ఒకటే ఒక వర్డ్ని, విజ్డమ్, విజ్ఞానం. ఆయన ఎప్పుడు నాలెడ్జ్ అనలే. స్వాధ్యాయ యోగం చేస్తే నీకు పిహెచ్డీలు రావురా బాబు. స్వాధ్యాయం చేస్తే నీకు విజ్ఞానం వస్తుంది. విజ్ఞానవంతుడు ఏం చేస్తాడు? ఎవరైనా అడిగితే మాట్లాడతాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? పుస్తకాలు చదివిన వాళ్ళు మీరు అడగకపోయినా మాట్లాడుతుంటారు. మీరు అడగకుండా కూడా మాట్లాడే వాళ్ళంతా జ్ఞానం ఉంది వాళ్ళకి. కానీ పత్రిజీ గారు ఎప్పుడు కూడా జ్ఞానం గురించి మాట్లాడలేదు. ఆయనకు అతి ప్రియమైన పదము విజ్డమ్, విజ్ఞానము. కావాలంటే మీ లోగోలో చూసుకోండి, ఎనర్జీ, కాన్షియస్నెస్ అండ్ విజ్డమ్ అని ఉంటుంది. మళ్ళీ ధ్యానంతో పాటు పుస్తకాలు చదువుతూనే కదా విజ్ఞానం వస్తుంది. మళ్ళీ ఎందుకు మీరు దాన్ని విస్మరిస్తున్నారో ఆ ప్రశ్నకు మీరు జవాబులు ఇచ్చుకోవాలా. ఎన్నిసార్లు చెప్పినా నేను విజ్డమ్ అంటూనే ఉంటా. విజ్డమ్ ఎప్పుడు వస్తుంది అంటే మీ అజ్ఞానంతో మీరు యాక్సెప్ట్ చేస్తే విజ్డమ్ వస్తుంది. మీరు జ్ఞానవంతులు అనుకుంటే మీకు విజ్డమ్ ఎందుకు వస్తుంది? సో పత్రిజీ గారు స్వాధ్యాయ యోగం అంటే భవిష్యత్తునితో ఏకమైన వాళ్ళ కోసం స్వాధ్యాయ యోగం. గతంని వర్కౌట్ చేసుకునే వాళ్ళకి స్వాధ్యాయ యోగం, వర్తమానంలో ఉండే వాళ్ళకి స్వాధ్యాయ యోగం. మరి మీరు ఏ రకమైన పుస్తకం ఎంచుకుంటారు? భవిష్యత్తు మీ చైతన్యానికి తీసుకెళ్లే పుస్తకాలు ఎంచుకుంటారా? వర్తమానంలో సంతోషంగా ఉండే పుస్తకాలు ఎంచుకుంటారా? ఎప్పుడూ గతంలో ఉంచే పుస్తకాలు ఎంచుకుంటారా? అది మీ చాయిస్. 3 రకాల పుస్తకాలు ఉంటాయి మార్కెట్లో.
ఫ్యూచర్ ఓరియంటెడ్ బుక్స్, ప్రజెంట్ అవేర్నెస్ బుక్స్, పాస్ట్ ఎక్స్ప్లోరేషన్ బుక్స్. అందుకోసమే ఆయన క్లియర్గా రాశాడు స్వాధ్యాయ యోగం. దట్ ఈస్ వాట్. ఎంత ఆలోచించి పెట్టాడో శివప్పకు తెలుసు సార్ స్వాధ్యాయ యోగం అని ఎందుకు పెట్టాడో అని. ఫస్ట్ ప్యాంప్లెట్ తయారు చేశారు, దానికి జ్ఞాన యోగం అని పేరు పెట్టారు. ఏమైందో రాత్రి పిలిచి పొద్దున ఆ జ్ఞానయోగంని చెరిపేసి అక్కడ స్వాధ్యాయ యోగం అని పెట్టాడు. ఆయన ప్రిపేర్ చేసిన వర్డే, ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు. దట్ వర్డ్ వాజ్ ప్యూర్లీ సెలెక్టెడ్ బై పత్రిజీ. సో మీ అందరికీ పత్రిజీ గారు అంటే ఎంత ప్రేమనో ఈ ధ్యాన చక్రంలో చూసాం కాబట్టి చెప్తున్నాము. ఆయన ఈ 3 సూత్రాలను తన జీవితాంతం పఠించాడు. ఈవెన్ 2022 జూలై 24 మే వరకు పుస్తకాలు చదివాడు ఆయన. మే నెల వరకు పుస్తకాలు చదివాడు. ఎందుకంటే హీ బిలీవ్డ్ ఇన్ దట్ యోగం. యోగము మీన్స్ యూ బికమ్ వన్ విత్ ద విజ్డమ్ ఆఫ్ ద బుక్. దట్ ఈస్ వై హీ నేమ్డ్ ఇట్ యాజ్ స్వాధ్యాయ యోగం. థ్యాంక్ యూ సార్. సార్ ఇందాక చెప్పారు ఒక పుస్తకాన్ని 7 సార్లు చదవాలని. నాకు ఒక నిమిషం భయం వేసింది. ఏంటి ఒక పుస్తకాన్ని 7 సార్లు చదవాలని? ఒక పుస్తకం కంప్లీట్ చేసేకే చాలా టాస్క్ లాగా అనిపిస్తుంది. కానీ సార్ తర్వాత దాని నుంచి వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చదువుతున్నప్పుడు మనకి ఎన్నో మన లోపల కూడా మార్పులు వస్తుంటాయి. ఆ పుస్తకాన్ని చదివే విధానంలో కూడా మార్పు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. శివప్ప సార్, ఇప్పుడు ఇలా చదవాలి అంటే బుక్స్ చదవాలి అని మనకు చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు చాలామందికి స్వాధ్యాయం గురించి నేను అడిగినప్పుడు ఒక 100 అంటే ఒక 20 పీపుల్ని అడిగితే వాళ్ళ 99% వాళ్ళు అడిగింది ఒక ప్రశ్న ఏంటి అంటే స్వాధ్యాయం చేసేటప్పుడు అంటే ధ్యానానికంటే ఒక మనం స్థలం చూసుకుంటాం, ముందు ఒక అరేంజ్మెంట్స్ చేసుకుంటాం. మళ్ళీ స్వాధ్యాయం ఆ మాటకు వచ్చినప్పుడు ఆ బుక్ని ఊరికే ర్యాండమ్గా అలా తీసేసుకొని చదువుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి భావనతో స్టార్ట్ చేయాలి? ఇంకా అందరి క్వశ్చన్ ఏంటి అంటే ఎప్పుడైతే పుస్తకం చదవాలని ఇలా తీస్తామో లేదో ఒక 2 పేజీలు చదవడానికి తర్వాత నిద్ర వచ్చేస్తుంది, మా వల్ల అవ్వట్లేదు. ఇది అందరికీ 99% ఉంది. సో దీన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని మనం ఎలా ముందుకు వెళ్ళాలి? ఎలా మన బుక్స్ చదివేటప్పుడు ముందు కూడా మనం ఎలాంటి ప్రాక్టీస్ చేసి స్టార్ట్ చేయాలి? ఈ ప్రశ్న ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది చెప్తూనే ఉంటారు. ఈ సార్ దగ్గర కూడా ఇదే మాట తెచ్చేవారు, బుక్ ఓపెన్ చేస్తే సార్ పేజ్ చదివితే నిద్ర వచ్చేస్తుంది అని. అది సహజం. పత్రిజీ కూడా బుక్ చదువుతూ రాస్తూ సడన్గా బుక్ మూసేసి కళ్ళు మూసుకుని ఆయన అలా ఉండేవారు చాలా సందర్భాలు. స్వాధ్యాయం వేరు, సద్గ్రంథ పఠనం వేరు. సద్గ్రంథ పఠనం అంటే ఒక ఆసనం వేసి కూర్చుని మనకు ఒక పేటవత పెట్టుకుని చదివేటువంటి దాన్ని సద్గ్రంథ పఠనం అంటారు. స్వాధ్యాయం అంటే 2 అర్థాలు ఉన్నాయి. పుస్తకాలు చదవడమే కాదు, స్వ అధ్యయనం. నువ్వు ఒక పేజీ చదివి ఒక పుస్తకంలో ఒక పేజీ చదివిన తర్వాత లేదా 2 పేజీలు చదివిన తర్వాత నీకు నిద్ర వస్తుంది అంటే దాన్ని మూసి దాని పని లోపల ఏం జరుగుతుందో నీలో నువ్వు స్వాధ్యాయం చేసుకోవాలి. అందుకే నిద్ర వచ్చేది కదా అని పడుకోవడం కాదు, కళ్ళు మూసుకొని ఆ ఒక పేజీలో చదివింది ఏమిటి అనేటువంటి మీ యొక్క స్వ అధ్యాయం అంటే మీ గురించి మీరు అధ్యాయం చేయాలి. ఈ విషయంలో ప్రతి విషయాన్ని చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించేవారు. ఎప్పుడో ఒకసారి 99వ సంవత్సరంలో మేము తెనాలి వెళ్ళాం. వెళ్ళిన ఆ మనిషి దొరకలేదు, 10:30కి వస్తా అన్నాడు. ఇంకో హోటల్ తీసుకున్నాం, పుస్తకాలు చదువుతూ కూర్చున్నాను. ఆ హోటల్లో టీవీ చూస్తూ మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన ఎప్పటికప్పుడు ఆయన మీద ఆయన స్వాధ్యాయం పుస్తకంలో ఏదైనా టాపిక్ కాన్సెప్ట్ చదివిన తర్వాత అది వచ్చిన తర్వాత వెంటనే కళ్ళు మూసుకుని ఆయన మీద ఆయన స్వాధ్యాయం చేసుకోవడం అలవాటు. అది 92 నుంచి ఆయనకు ఉంది. నేను చూసింది ఎప్పుడు అంటే 94లో ఆయన కలిసి ఆయనతో తిరుగుతున్నప్పుడంతా చూసాం. ఆయన చేసుకున్న స్వాధ్యాయం ఏమిటో ఆయన మీద ఆయన చేసుకున్న స్వాధ్యాయాన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్ విల్ టేక్ 5 minutes టైం. వినండి, మీరు కూడా చేసుకోండి. ఇందాక మీకు చెప్పాను,
మాంసాహారం తింటే అందులో సగభాగం వ్యర్థంగా బయటకు పోతే అందులో సగభాగం మన శరీరంలో జంతు శరీరం, కుళ్ళిపోయిన జంతు శరీరం యొక్క మాంసకృతులు, కొవ్వు మన శరీరంలో పేరుకుపోతుంది. అది దేని ద్వారా బయటకు పోదు. మీరు ఒకసారి మాంసాహారం తినడం ఆపేసి శాకాహారమే తింటూ ఉన్నారనుకోండి, అయినా మీ శరీరంలో ఆ జంతు శరీరం కళేబరం యొక్క కొవ్వు మీ శరీరంలో పేరుకుపోయి ఉంది. ఇప్పుడు ఆ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఏం చేసినా పోదు. దానికి లంకణం పరమ ఔషధం. అంటే శరీరానికి ఏదో తినే అలవాటు ఉంది. అందుకని మనం వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉంటే అప్పుడు మన శరీరంలో వ్యర్థంగా పేరుకుపోయినటువంటి జంతు మల పదార్థాలన్నీ కూడా ఆ శరీరం తినేస్తుంది. తద్వారా ఈ శరీరంలో అనేక సంవత్సరాల నుంచి మాంసాహారం ద్వారా పేర్కొన్న కొవ్వు పదార్థం అంతా కరిగిపోతుంది. దానికి ఫాస్టింగ్ ఒకటే మార్గం. మీరు మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని చూడండి. ఆయన కొంతకాలం ఆహారం తిన్న తర్వాత చివరి రోజులు అసలు ఆహారం తినకుండా కంటిన్యూస్గా ఫాస్టింగ్ ఉన్నాడు సంవత్సరాల కొద్దీ. ఎందుకంటే ఆ విషయం అర్థమైంది ఆయనకి. ఆ శరీరంలో జంతు మాంసం యొక్క జంతు కొవ్వు పదార్థాలు మన శరీరంలో పేరుకుని ఉంటే మన శరీరం నుంచి సూక్ష్మ శరీరాది సముదాయం విడిపడాలి అంటే అది పెద్ద అడ్డంకిగా మారిపోతుంది. పత్రిజీ ప్రారంభంలో చెప్తూ ఉండేవారు. ఆయన చాలా సన్నగా ఉండేవారు. ఆ ఫోటోలు కూడా 2-3 ఉన్నాయి. మీరందరూ నేను ఆయన కలిసిన దగ్గర సరే చూస్తే ఎలా ఉన్నారంటే ఒక మ్యాన్ లాగా ఉన్నారు. ఎందుకంటే ఆయన సన్నగా ఉండేటప్పుడు వాళ్ళ అన్నయ్య గారు చెప్పారట. చాలా కొంతమందికి ఈ విషయం తెలిసి ఉంటుంది. అరే నువ్వు బాగుండాలిరా, ఇంకా పుష్టిగా ఉండాలంటే నువ్వు కోడిగుడ్డు తిను అన్నారట. ఆయన అప్పటికి ఇంకా ధ్యానంలోకి రాలేదు. కోడిగుడ్డు తినేవారంట. బాగా ఇష్టంగా ఉండేదంట. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి రంపాని జీవితంలోకి ఇన్వైట్ చేసుకుని యూ ఫర్ ఎవర్ బుక్ చదివిన తర్వాత మాంసాహారంతో పాటు గుడ్డు కూడా మాంసాహారం అని తెలుసుకుని మానేసిన తర్వాత ఆయన పుస్తకాలు చదువుతూ ఆయన మీద ఆయన చేసుకున్న స్వాధ్యాయం ఏంటంటే అధ్యాయం, ఆయన శరీరం మీద ఆయన చేసుకున్న అధ్యాయం ఏంటంటే, నేను కూడా ఇన్ని సంవత్సరాలు ధ్యానానికి రాకముందే కోడిగుడ్డు తిన్నాను కదా, దాని యొక్క వ్యర్థ పదార్థాలు కూడా నా శరీరంలో కొవ్వుగా పేరుకుంటాయి కదా, ఇవన్నీ బయటికి పోవాలంటే లంకణం ఒకటే పరమౌషధం అని 1997 సంవత్సరం అంతా నో ఫుడ్ అని చెప్పి కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుని తన శరీరాన్ని శుభ్రపరుచుకున్నారు. 96 అంతా మేము ఉన్నారు. 97 అంతా ఆహారం తీసుకోలేదు, అలాగని ఇంట్లో పడుకోలేదు. ఇంకా ఎర్లీగా లేచిపోయేవారు. బ్యాగ్ తీసుకుని బస్సు ఎక్కేవాళ్ళం. అప్పుడు కార్లు లేవు, ఇన్నోవాలు క్వాలిటీలు లేవు. 2003 సంవత్సరంలో ఆ బెంగళూరు నుంచి క్వాలిటీ వచ్చింది. అప్పుడే వెహికల్. అంతవరకు బస్సులో రైల్లో ప్రయాణం చేసేవారు, బస్సులో ప్రయాణం చేసేవారు, ఊరూరా తిరిగేవారు, ధ్యానం క్లాసులు చెప్పేవారు. అందరికీ గరిటెలు భోజనాలు వడ్డించారు. వాళ్ళు శుభ్రంగా తినేవారు. ఈయన మాత్రం ఏం తినకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేవారు. అలా 1 రోజా 2 రోజులా 365 రోజులు ఫాస్టింగ్ చేసేవారు. ఆ బస్సుల్లోనూ ట్రైన్లో తిరగడమే కాదు, అదే సంవత్సరంలో ట్రెక్కింగ్ మొదలైంది. 4 ట్రెక్కింగ్లు చేశారు. అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళారు. నీళ్లు తప్ప ఆ ట్రెక్కింగ్లో ఫుడ్ కూడా తినలేదు ఆయన. అంటే ఉపవాసం ఉంటే ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకోవాలని కాదు, మన దైనందిన కార్యక్రమాలన్నీ చేయాలి. ఆ శరీరానికి తినే అలవాటు ఉంది కాబట్టి మన శరీరంలో వ్యర్థంగా పేరుకుపోయినటువంటి ఆ కొవ్వు కరిగిపోతే తద్వారా కొన్ని రోజులకి ఏమవుతుంది, మన సంకల్పంలో మన వికల్పం అనేటువంటి ప్రభావం మన మనసు మీద పడదు. మనం దేనికోసం ప్రత్యేకంగా సంకల్పం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచిస్తే ఆ సంధి ఎదురుకుండా మనకు కావాల్సింది దొరుకుతుంది. ఆ శక్తి మన దగ్గరికి వచ్చేస్తుంది. అది రాకపోవడానికి మన శరీరం అలా తయారైంది. ఈ మాంసం పిండం మంత్రపిండం కావాలి అంటే యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్
వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉండండి. మీరు మాంసాహారం మానేసి శాకాహారానికి వచ్చినందుకు ధన్యవాదాలు, అభినందనలు, కంగ్రాచులేషన్స్. బట్ మూలాలు ఇంకా శుభ్రం చేసుకోకపోతే ఆ శరీరంలో వాటి యొక్క ప్రభావం ఇంకా ఉంటుంది. వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉండండి. ఎలా మీ శరీరం క్లీన్ అయిపోతుందో మీకే తెలిసిపోతుంది. ఆయన చిన్నది కొన్ని నెలలు మాత్రం తిన్న ఒక కోడిగుడ్డు కోసం సంవత్సరం పాటు ఫాస్టింగ్ చేసి శరీరాన్ని అంతా శుద్ధి చేసుకున్నారే. కనీసం వారానికి ఒక్కసారి మనం చేయలేమా? ఆ శరీరం ఎంత తేలికైపోతుంది. అంత లావుగా ఉండేటువంటి మనిషి 90 ఏళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? మామూలు రూపానికి వచ్చేసారు. ఇంతకుముందు ఎగ్గు తిన్నప్పుడు ఎలా ఉండేదో బాడీ అలాగే ఉండేది. శ్రీనివాస్కి నాకు బాగా తెలుసు. ఆయన అల్లుడైంది 99లో. మాకు అప్పటి నుంచి దానికి ముందు నుంచి 6 సంవత్సరాల నుంచి మేమిద్దరం మంచి దోస్తున్నాం. ఆయన చేసేటువంటి ప్రతి విషయానికి మేమే సాక్షులం. అంటే ఆయన వాళ్ళ అన్నయ్య ఇది చెప్పారు అది చెప్పారు అనడానికి మేము నిదర్శనం, వాళ్ళ పెద్దమ్మాయి నిదర్శనం, మేడం నిదర్శనం. ఆవిడకి అన్నీ తెలుసు. మరి పత్రిజీ శిష్యులు, పత్రిజీ వారసులు అని మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన మీద ఆయన ఎలా స్వాధ్యాయం చేసుకున్నారో మన మీద మనం కూడా అధ్యాయం చేసి ఈ శరీరాన్ని మనకు మనం శుభ్రం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శుభ్రం అనేది చాలా ఎంత అవసరమో మాకు వివరంగా చెప్పారు సార్. రాజేపతి సార్, ఇప్పుడు మనము యూత్ని చూస్తూ ఉన్నాం. ఎన్నో డిస్ట్రాక్షన్స్ వాళ్ళకి, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్, ఇవి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. వాళ్ళని ఒక సక్రమంగా ఒక సమయాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి మన స్వాధ్యాయం ఎలా ఉపయోగపడుతుంది? వండర్ఫుల్. మోడర్న్ అవ్వాలి, వెస్టర్న్ కాకూడదు. యూత్ వెస్టర్న్ అనుకరణ వైపు వెళ్ళకూడదు. మోడర్న్ అవ్వాలి. గెట్ మోడర్నైజ్డ్, నాట్ వెస్టర్నైజ్డ్. ఈ దేశం మీద ఏం జరుగుతుంది అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. గత 75 సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని భావించిన తర్వాత ఈ దేశం మీద ఇప్పటి వరకు జరిగిన దాడులకి భిన్నమైన దాడి జరుగుతుంది. అది మన యూత్ని మెస్మరైజ్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ఎవ్రీథింగ్ ఇండియన్ ఈజ్ నాన్ సెన్స్, భారతీయకి సంబంధించినంత నాన్ సెన్స్ అనిపించేలాంటి అన్ని రకాల న్యూస్ అవనివ్వండి, సినిమాలు అవనివ్వండి. సినిమాలు చూడండి మీరు. ఆ సినిమాల్లో ఈ భారతీయ వేషధారణ, భారతీయ సాంప్రదాయాల్ని హేళన చేస్తూ ఉండే విలన్ పాత్రలన్నీ అవి ఉంటాయి. అవి రుద్రాక్షలు ధరించడం, బొట్టు పెట్టుకోవడం, కాషాయం ధరించడం. అంటే మన యూత్ ఎవరినైనా చూస్తే మోసగాళ్ళు అనిపించేలాగా ఇక్కడ ఉన్నదంతా నాన్ సెన్స్, ఇదంతా సంస్కృతంలో ఉంది, ఇది అర్థం కాంది అని. మీరు ఒక విషయం గ్రహించాలి. ఉపనిషత్తులు ప్రశ్నలకి జవాబులు చెప్పలేదు. ప్రశ్న నీలోనే తయారవుతుంది, సమాధానం నీలోనే వస్తుంది. తైత్రీయ ఉపనిషత్తు. ప్రతి విద్యార్థి అందులో 2వ చాప్టర్ ఆనందవల్లి అని ఉంటుంది. మీకు రామకృష్ణ మిషన్లో దొరుకుతాయి ఆ పుస్తకాలు. దయచేసి ఆ ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయండి. చదవడం కాదు. ఇందాక సార్ చెప్పారు, ఒకసారి చదివితే అది చదవడం అవుతుంది. అధ్యయనం చేయాలి. స్వాధ్యాయము, అధ్యయనము. అనేక సార్లు దాని మీద ధ్యానం చేయాలి. దాని విషయాన్ని మరింత అవగాహన చేసుకోవడం కోసం అలాంటి మాస్టర్స్ ఎవరెవరు చెప్పారో వాళ్ళందరినీ అధ్యయనం చేయాలి. యూత్ చాలా యూతే కాదు, మనం ఒక తరం యొక్క ఫెయిల్యూర్ ఈరోజు యూత్. 1970లో ఏ లక్షణాలు అయితే కనిపిస్తే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారో ఈవేళ యావరేజ్ యూత్లో ఆ లక్షణాలు ఉన్నాయని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకనంటే మనం చదివించే చదువులు అవి. ఎలాంటి స్కూళ్ళు పంపుతున్నారు? ఎవడో 1వ ర్యాంకు అంటే దాని దగ్గర పరిగెట్టి పంపిస్తున్నారు. అవి ఆ చదువులు ఇంపార్టెంట్ అయిపోయినాయి, ఆ మార్కులు ఇంపార్టెంట్ అయిపోయినాయి. పేరెంట్స్ చేసిన కొంచెం నిర్లక్ష్యం వల్ల అదేదో ఇంగ్లీష్ చదివితేనే మన బిడ్డ బాగుంటాడు అనుకుని మమ్మీ డాడీ అని పిలిపించుకుంటే వాడికి అంతా వచ్చేసింది అనుకుని మనం కూడా ఏదో అయిపోయాం అనుకుని మరి ఆ స్థితి నుంచి దయచేసి ఈ దేశం ఎందుకు నేను చెప్తున్నానంటే సోర్స్ గ్రంథాలు
మూల గ్రంథాలు ఈ దేశంలో సోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రిప్చర్స్ 2 కోట్లు. నలందా విశ్వవిద్యాలయంలో ఆ లైబ్రరీని తగలబెడితే 6 నెలలు తగలబడుతూ ఉంది. అంతటి సంపదని అడెవడో మహమ్మద్ ఖిల్జీ అనేవాడు దాడి చేసి తగలబెట్టేశాడు. అంతటి జ్ఞాన సంపద ఉన్న ఈ దేశంలో పుట్టిన మనం ఆ గ్రంథాలని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఆ సారం భగవద్గీతలో ఉంది కాబట్టి భగవద్గీత ప్రతి వ్యక్తి చదవాలి. భగవద్గీత జాతీయ గ్రంథం అయి తీరాలి. భారతదేశానికి జాతీయ జెండా ఉంది, భారతదేశానికి జాతీయ గీతం ఉంది, జాతీయ పక్షి ఉంది, జాతీయ జంతువు ఉంది. జాతీయ గీతం, జాతీయ గ్రంథం కావాలి, అది భగవద్గీత అయి ఉండాలి. రైజ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, నెవర్ డిఫీట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అనే శ్లోకం ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి బిడ్డ ప్రతిరోజు స్మరించుకోవాలి. నిన్ను నువ్వే రైజ్ చేసుకోవాలి. నీ ఆత్మశక్తి నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటావా, నీ ఆత్మశక్తి నీకు శత్రువుగా మార్చుకుంటావా? నువ్వే నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని చెప్పిన భగవద్గీత ప్రతి వ్యక్తి చదవాలి. మన అందరి ఇళ్ళల్లో ఉండాలి. మీ అందరి ఇళ్ళల్లో భగవద్గీత ఉండాలి. మీరు అందరూ భగవద్గీత చదవాలి. యూత్ పొరపాటు ఏమీ లేదు. యూత్కి తెలియాలంటే ముందు మమ్మీలకి డాడీలకి తెలియాలి. మమ్మీలు డాడీలు సరైన అమ్మనాన్నలుగా ఉంటే వీళ్ళ ఆలోచనలు కాకుండా వాళ్ళకి ఈ గ్రంథాలన్నీ వాళ్ళు చదువుతుంటే మా పిల్లలకి మేమేమి చదవమని చెప్పలే. కానీ నా పిల్లలకి 11-12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాకు 2 ఆడపిల్లలు, నేను ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ బుక్ అక్కడ పెట్టేవాడిని. చదువు అని చెప్పలే, ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్. ఆ టైటిల్ చూసే నా వైఫ్ అంది, ఇదేం పుస్తకం అని. నువ్వు చదివి ఉంటే, నేను చదివి ఉంటే ఎంత బాగుండేవాళ్ళమో. ఆ టైటిల్ చూసి అదేదో పెద్ద నిషేధ వస్తువు అనుకుని, అదేదో ఉండవలసింది అనుకుని తెలియక ఆ టైటిల్ని చూసి చాలామంది అదేదో ఓషో ఆ విషయాలే మాట్లాడారు అనుకుంటున్నారు. దాన్ని అన్నిటిని అతీతంగా తయారవడానికి ఆ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం ఎలాగా, హీనలోహాన్ని బంగారంగా మార్చడం ఎలాగా, ఆ రసయోగాన్ని బోధించే మహాద్భుతమైన గ్రంథాలు, అలాంటి పుస్తకాలు చదవాలి. మీ దగ్గర ఆ పుస్తకాలు ఉంటే మీ బిడ్డలు చదువుతారు. మీరందరూ దయచేసి నా విజ్ఞప్తి, ఈ స్టాల్స్లో పుస్తకాలన్నీ కొనుక్కుని వెళ్ళాలి. నేను ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పుడు నేను అందరిని అంటున్నా, అన్నదానానికి నాకు డబ్బులు కావాలి, మీరు పొరపాటున నాకు ఇచ్చేస్తారేమో, మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళి ముందు పుస్తకాలు కొనుక్కోండి. మీ దారి ఖర్చులకు సరిపడి ఉంచుకుని పుస్తకాలు కొనుక్కుని వెళ్ళండి. ఇంటి దగ్గర పుస్తకాలు చదవండి. దయచేసి స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈయన చెప్తున్నారు సార్, జూలై 24న పత్రిజీ బాడీ వీక్ ఇచ్చేశారు, మే నెల వరకు ఆయన పుస్తకాన్ని చదువుతూ ఉన్నారు. ఆలోచించండి, ఎందుకు చదివారు? అంత మహాజ్ఞాని, అంత ఎన్లైటెండ్ మాస్టర్ నిత్యం పుస్తకాలను చదివారు, అధ్యయనం చేశారు. స్వాధ్యాయము, ఆ గ్రంథాలని చదవడం ఎంత అద్భుతమో. ఈ సొసైటీలో నేను ఉండడానికి కారణం పుస్తకాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో జగపతిరాజు ఉండడానికి ఎక్కువ ఇష్టం చూపించింది నేను. ఎందుకనంటే ఇన్ని గ్రంథాలు, ఎవరో మెక్సికోలో పుట్టినవాడికి వాడికి తెలియదు. అప్పుడు ఎప్పుడో వచ్చారు ఒక ఆవిడ సైకాలజిస్ట్ మెక్సికో, నేను టోల్టెక్ నాలెడ్జ్ గురించి అడిగితే నాకు తెలియదు అంది. అలాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు మనకి ఇక్కడ పరిచయం చేశారు. పుస్తకాలు చదవాలి. యూత్ తప్పనిసరిగా రెబల్ చదవండి. ఇంకొక బుక్ యూత్కే, మీ అందరికీ, మన అందరం కూడా ఇంకొక బుక్, గొప్ప మోడర్న్ బుక్ ఇవాళ చదవండి. ఆ బుక్ పేరు మర్చిపోయాను నేను ఇప్పుడే. జో డిస్పెంజా. తర్వాత ఈ మధ్యన లేటెస్ట్ బుక్. ఇంకా బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, మహాద్భుతమైన బుక్. బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, జో డిస్పెంజా బుక్. అది సిలబస్ అవ్వాలి. దయచేసి ఆ బుక్ ఎంతటి సైన్సో, ఎంతటి స్పిరిచువాలిటీయో, ఎంతటి అద్భుతము. ఆ బుక్ని మీ పిల్లలకి ఇవ్వండి దయచేసి. జో డిస్పెంజా బుక్, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. ఆ బుక్ మీ అందరి ఇళ్ళల్లో ఉండాలి. ఇంకొక బుక్ కూడా చదవండి మీ అందరూ, సరస్వతి గారి బుక్, ఈ విశ్వం నీకు దర్పణం. ఈ విశ్వం నీకు దర్పణం. మన లోపలే
16,000 విజ్ఞానపు కోణాలు ఉన్నాయి. ఆ దీపాలు వెలగలేదు, చీకటిగా ఉన్నాయి. ఎవరో ఒకరు చెప్తేనో ఏదో ఒక బుక్కు గుర్తు చేస్తేనో ఆ దీపాలు వెలుగుతాయి. ఈ విశ్వం నీకు దర్పణం. ఈ బుక్ చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యూత్కి పుస్తకాలు ఎంత అవసరమో ఎంతో అద్భుతంగా చెప్పారు. తల్లిదండ్రులు మార్పు వస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా మార్పు వస్తుందని కూడా చెప్పారు. వెస్ట్రన్ కల్చర్కి కూడా కాకుండా మనం ఇవన్నీ దాటుకొని ఎంత అద్భుతంగా ముందుకు వెళ్ళాలో కూడా సార్ మనకు చక్కగా వివరించారు. సార్, ఇప్పుడు ఒక బుక్ చదివితే మన లోపల మార్పు వస్తుంది అని చెప్తూ ఉన్నాము. సో ఇది కూడా సమాజంలో కూడా ఎలాంటి మార్పును మనం తీసుకురాగలుగుతాం? దానికంటే ముందు మీరు ఇందాక ప్రశ్న అడిగారు, ఈ ఫేస్బుక్ ఇవన్నీ ఎడిక్ట్ అయిపోయాయని. మనం షార్ట్గా చెప్పాలంటే ఒకటి పత్రిక గారు చెప్తారు, ఒకవేళ అలా చెప్పదలుచుకుంటే. ధ్యానం సరిపోతుంది. మేము అందుకొరకే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కింద 2 వ్యాన్లు 15 మంది టీచర్స్ పెట్టి మండల్ వైజ్గా తీసుకొని ధ్యానం చెప్తున్నాం ఫస్ట్. అది సరిపోతుంది. విద్యార్థులు మారాలి. ఈ ఫేస్బుక్ అంటే చిన్నప్పటి నుంచే మన తల్లిదండ్రుల చేతిలో పిల్లలు ఉండరు, మన చేతిలో ఉంటారు. అందుకొరకే చిన్నప్పటి నుంచే ధ్యానం ఎంటర్ చేస్తే సరిపోతుంది మేడం. లేకపోతే ఈ ఫేస్బుక్ డ్రగ్ అడిక్ట్ అయినా మార్పించవచ్చు, కానీ ఈ సోషల్ మీడియా దాన్ని మార్పించడం చాలా కష్టం. దానికి ఒకటే ధ్యానం, వింటున్నారా? అందుకొరకే చిన్నప్పటి నుంచే మనం విద్యార్థులకు ధ్యానం చెప్తాం. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కింద వరంగల్ జిల్లా నుంచి ఒక 15 మంది టీచర్స్ రెగ్యులర్గా 2 వ్యాన్లలో వెళ్ళి స్కూళ్ళలో చెప్పొస్తారు. ఇదే సబ్జెక్ట్, ఏం లేదు, అన్నిటికీ మందు ధ్యానమే. మీరు ఏమడిగారు ప్రశ్న ఇందాక? సమాజంలో మార్పు కూడా ధ్యానమే. దానికి ఇప్పుడు మీరు అడుగుతున్నారు, షార్ట్ కట్లో ఆన్సర్ చెప్తే షార్ట్ కట్ వెళ్తుంది. మీరు అడిగిన దానికి 8 నిమిషాలు చెప్తే ప్రశ్న గుర్తుండదు, అందుకే ఎస్సెన్స్ గుర్తుండదు. ఎస్ సార్ నో ఉండాలి డిబేట్లు ఎప్పుడైనా కూడా, అవునా కదా? అది యాంకర్గా మీరు చూసుకోవాలి. సారీ ఏమనుకోవద్దు. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఫేస్బుక్ అంటే ధ్యానం ఒకటి సరిపోతుంది మనకి. సార్, ఇక్కడ యాంకరే కరెక్టే సార్. ఇక్కడ ఏమవుతుందంటే సీనియర్ మాస్టర్లు అందరూ కూర్చున్నప్పుడు ఇంకా ప్రజలకు ఇంకా ఏం అందుతుందో, వాళ్ళు ఇంకా ఏం మార్పు తేగలమో అనే ఆలోచనలో ఉంటాం, కానీ ఇక్కడ ఎలా ఆపాలనే ఆలోచన ఉండట్లేదు. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు 4 ప్రశ్నలతో అయిపోయినాయి దీనిలో. ఓకే, అన్నిటికీ ధ్యానమే, అన్నిటికీ సజన సాంగత్యమే, అన్నిటికీ స్వాధ్యాయమే, అన్నిటికీ మనకు తెలిసింది ఇతరులకు పంచడమే మూలం. ఈ దీని మించి ఏం లేదు మేడం. ఒక్క నిమిషం. పూర్వకాలం మన విద్యా విధానం ఎలా ఉండేదంటే, ఎలిమెంటరీ మనం 1 నుంచి 5 వరకు సమితి అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకునేవాళ్ళం. మొట్టమొదట ఏం నేర్పించారు? ఆ ఈ ఈ. ఆ అంటే అమ్మ, ధర్మం నేర్పిస్తుంది. ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. అప్పుడు మనకి అవన్నీ నేర్పించబట్టే మనకి ధ్యానం అందించగానే మనం ఇలా తయారయ్యాం. ఇప్పుడుండి యువతకి కేజీలు, ఎల్కేజీలు, యూకేజీలు తప్ప అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ఇవి చెప్పట్లే. కానీ తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకుంటే ఆ రోజులు మళ్ళీ వస్తాయి. ఆ యువతకి ఈ ధ్యానం అనేది అన్నప్రాసంతో మీరు నేర్పించవచ్చు. అది మీ బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా చక్కగా స్వాధ్యాయంలో మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ట్రస్ట్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు స్వాధ్యాయము ఇదంతా డిస్కషన్ అయిన తర్వాత ఒక సూత్రం ఏంటి అంటే, మనం ఏదైతే టీచ్ చేస్తామో, బోధన చేస్తామో అంత భూమి మారుతుంది. ఓకే, మనం ఎంత పుస్తకాలు చదువుతామో అంత భూమి మారుతుంది, ఎంత ధ్యానం చేస్తామో అంతనే భూమి మారుతుంది. సో భూమి నిజంగా ఆనందమయం కావాలి అంటే ఈ 3 చేయాలి. ఏవి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. థ్యాంక్ యూ.
అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మన గ్రేట్ 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 సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎంత అద్భుతంగా చెప్పారు కదండి స్వాధ్యాయం గురించి. నిన్న సజ్జన సాంగత్యం గురించి నేర్చుకున్నాం, ఈరోజు స్వాధ్యాయం గురించి తెలుసుకుందాం. మనకి కావాల్సిన ఆన్సర్స్ కావాలంటే అప్పుడప్పుడు ర్యాపిడ్గా మనం ఏదైనా పేజ్ బుక్ ఆఫ్ ఓపెన్ చేసినా కూడా మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయండి.